భద్రాచలంలో శ్రీరామచంద్రుని పట్టాభిషేకం సర్వం సిద్ధమైంది. ఇందుకోసం మిథిలా స్టేడియాన్ని సర్వంగా సుందరంగా ముస్తాబు చేశారు. పట్టాభిషేక మహోత్సవానికి రాష్ట్ర గవర్నర్ శివప్రసాద్ శుక్లా దంపతులు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. శ్రీరామనవమి తెల్లారి భద్రాచలంలో రామునికి పట్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే భద్రాచలంలో శ్రీరామచంద్రుని పట్టాభిషేకం మహోత్సవానికి సంబంధించిన మరింత సమాచారం ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. శ్రీరామచంద్రుని పట్టాభిషేకానికి సర్వం సన్నద్ధమైంది. మిథిలా స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. చైత్రశుద్ధ నవమి రోజున సీతారాముల వారికి కళ్యాణం నిర్వహించడం, ఆ మరుసటి రోజున భద్రాచల దేవస్థానంలో శ్రీరాముల వారికి పట్టాభిషేకం నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. 17వ శతాబ్దంలో కంచర్ల గోపన్న గా పిలువబడుతున్నటువంటి భక్త రామదాసు, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలానికి చెందినటువంటి భక్త రామదాసు తహసీల్దార్గా ఉన్నటువంటి కాలంలో నిర్ణయించినటువంటి శాసనాలను అనుసరించి భద్రాచలం దేవస్థానంలో శ్రీరామనవమి నాడు ఆరు బయట మిథిలా స్టేడియంగా పిలువబడుతున్నటువంటి ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఏకాశిలా నిర్మితమైనటువంటి శిలా తోరణంలో స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించడం చైత్రశుద్ధ నవమి రోజున జరుగుతుంది. ఆ మరుసటి రోజు స్వామివారికి పట్టాభిషేకం నిర్వహిస్తారు. కళ్యాణోత్సవానికి ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలను తీసుకొని ముఖ్యమంత్రి ఎట్లా అయితే వస్తారో తర్వాత రోజు నిర్వహించేటువంటి పట్టాభిషేక మహోత్సవానికి రాష్ట్ర గవర్నర్ రావడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇవాళ కూడా గవర్నర్ కాసేపట్లో స్వామివారి పట్టాభిషేక మహోత్సవానికి హాజరు కాబోతున్నారు. 17వ శతాబ్దంలో కంచర్ల గోపన్న నియమించినటువంటి ఈ నిబంధన ప్రకారం భద్రాచల రామస్వామి సీతారామచంద్ర స్వాముల వరకు ఇక్కడ పట్టాభిషేకం నిర్వహిస్తారు. రాముడే రాజుగా భావించి రాజుగా భావించి రాజదండాన్ని అట్లాగే రాజపత్రాన్ని అందజేసేటువంటి ఒక ప్రక్రియనే పట్టాభిషేకంగా చెప్తుంటారు. ప్రతి ఏటా కూడా శ్రీరామనవమి తెల్లారే జరిగినటువంటి కార్యక్రమంలో పట్టాభిషేకాన్ని నిర్వహిస్తుంటారు. ప్రత్యేకంగా మిథిలా స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. రామునికి ప్రత్యేకమైనటువంటి వజ్రకీటాన్ని ధరింపజేస్తారు, రాజదండం చేతికిస్తారు. అట్లాగే రాజముద్రిక, ఛత్రము, కత్తి అలంకరించి సీతా సమేతంగా ఉన్నటువంటి శ్రీరామచంద్రుడిని రాజ్యాన్ని అప్పజెప్పి రాజుగా కీర్తించేటువంటి ప్రక్రియను పట్టాభిషేకం అంటారు. ప్రతి ఏటా కూడా స్వామివారికి పట్టాభిషేకం నిర్వహిస్తారు. పట్టాభిషేకం, మహాపట్టాభిషేకం, సామ్రాజ్య పట్టాభిషేకం పేరుతో రకరకాలుగా పట్టాభిషేకాలు నిర్వహిస్తుంటారు. 12 ఏళ్ళకు ఒకసారి అట్లాగే 60 ఏళ్ళకు ఒకసారి నిర్వహించేటువంటి పట్టాభిషేకాలకు ప్రత్యేకమైనటువంటి అలంకరణను, ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం అనేది భద్రాచల దేవస్థానంలో ఉన్నటువంటి ప్రత్యేకత. రామరాజ్యంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు, రాముడు ప్రజలందరినీ కూడా కన్నబిడ్డల్లాగా చూసుకున్నాడు అనేటువంటి ఒక భావన ఉన్నది. కాబట్టి అదే భావనను స్మరించేలాగా, ఆ భావనను గుర్తుకు చేసుకునేలాగా రాముడే నేటికి రాజు అనేటువంటి భక్తుల యొక్క నమ్మకాన్ని నిజం చేస్తూ భద్రాచల దేవస్థానానికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఈ పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు. భక్తులందరూ కూడా నిన్న ఏదైతే కళ్యాణోత్సవంలో పాల్గొంటే అశ్వమేధ యాగ ఫలితం వస్తుందనేటువంటి నమ్మకంతో పెద్ద ఎత్తున తరలి వస్తారో అంతే పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి తరలి వస్తుంటారు. ఇప్పటికే సెక్టర్లలో కూడా చాలామంది భక్తులు వచ్చి శ్రీరామచంద్రుని వారి పట్టాభిషేకాన్ని వీక్షించేందుకు సమాయత్తమై ఉన్నారు. భక్త రామదాసు నిర్మించినటువంటి ఈ దేవస్థానంలో, భద్రాచల దేవస్థానంలో భక్త రామదాసు వారి శాసనాలను అనుసరించి ఏటా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. భక్తి ప్రపత్తులతో మిథిలా స్టేడియానికి పెద్ద ఎత్తున ఇప్పటికే భక్తులు చేరుకున్నారు. స్వామివారి కళ్యాణ తలంబ్రాలను తీసుకునేందుకు నిన్న ఎంత పెద్ద మంది అయితే వచ్చారో ఇవాళ కూడా అదే స్థానంలో ఉంటారు. మిథిలా స్టేడియంలో ప్రత్యేకంగా అలంకరించినటువంటి ఏకశిలా మండపంలో స్వామివారి కళ్యాణోత్సవం జరిగిన చోటనే ఇవాళ మళ్ళీ స్వామివారికి పట్టాభిషేకం నిర్వహిస్తారు. పట్టాభిషేకం తర్వాత శ్రీరామచంద్రుల వారు రాజుగా ఈ దేశాన్ని పరిపాలిస్తారనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటిది. తమిళనాడులో ఉన్నటువంటి శ్రీరంగం దేవస్థానంలో ఆచరించేటువంటి నియమ నిబంధనలు, ఆగమన శాస్త్ర ప్రకారమే ఇక్కడ ప్రతి కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే భద్రాచల దేవస్థానానికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి కళ్యాణోత్సవం ఆరు బయట మిథిలా స్టేడియంలో నిర్వహించేటువంటి కళ్యాణోత్సవం, ఆ మరుసటి నుండి నిర్వహించేటువంటి పట్టాభిషేకం అనేది ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. కాసేపట్లో భద్రాచల దేవస్థానంలో స్వామివారి పట్టాభిషేక మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. గవర్నర్ దంపతులు ఇక్కడికి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. దాంతోపాటు పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా తరలివచ్చి భద్రాచల దేవస్థానంలో నిర్వహించేటువంటి ఈ పట్టాభిషేక మహోత్సవాన్ని తిలకించబోతున్నారు. కళ్యాణోత్సవంలో పాల్గొన్నటువంటి భక్తులు ఎంత అయితే స్వామివారి కృపకు పాత్రలవుతారో, స్వామివారి యొక్క ఇదిగా భావిస్తారో, ఇవాళ కూడా భద్రాచలం నిర్వహించేటువంటి ఈ పట్టాభిషేక మహోత్సవంలో కూడా అంతే పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారు. మొత్తం సెక్టర్లన్నీ కూడా నిండిపోతాయి. దాని తర్వాత భద్రాచలం దేవస్థానంలో ఉన్నటువంటి స్వామివార్లను దర్శించుకొని నిన్న కళ్యాణము, ఈరోజు పట్టాభిషేకం దర్శించుకున్న తర్వాత భక్తులు తమ తమ సొంత గ్రామాలకు తిరిగి వెళ్ళిపోతారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ అట్లాగే పరిసర ప్రాంతాల నుంచి కూడా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున శ్రీరామ భక్తులు తరలి రావడం అనేది భద్రాచల దేవస్థానం యొక్క ప్రత్యేకత. సో మొత్తంగా మిథిలా స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కాసేపట్లో స్వామివారి పట్టాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించబోతున్నారు.